దేవాతి దేవునికి మహిమ కలుగును గాక. మరి నేను బిషప్ రెవరెండ్ డాక్టర్ చేగూరి కృష్ణపాల్, మరి రంగారెడ్డి బిషప్, మరి తెలంగాణ బ్యాప్టిస్ట్ ఫెలోషిప్ లో నేను రంగారెడ్డి డిస్టిక్ మరి జిల్లా అధ్యక్షుడిగా మాట్లాడుతున్నాను. పగటాల మరి ప్రవీణ్ నాయ్ గారి యొక్క మరణము దుర్మరణమే. ఇది మనుషులు అనుకొని చేసిన మర్డర్ అని మేము అనుకుంటున్నాం, హత్య అని అనుకుంటున్నాం. ఎందుకంటే అది మనం చూసాము, మరి అనేక రీతులుగా మనం నిన్న నుంచి మొన్న నుంచి వింటున్నాం. మీడియాలో, అన్ని మీడియాలు వారు చేస్తున్న తీర్పులన్నీ మేము వింటున్నాం. ఇది బాధాకరం. ఎందుకంటే పగడాల ప్రవీణ్ నాయ్ గారు చాలా మంచి వక్త, చక్కగా మాట్లాడగలడు, మంచి బుక్స్లు రాయగలిగాడు. ఆయన మంచి ప్రావీణ్యం కలిగిన వాడు, పట్టుబట్టి మాట్లాడగలడు. అంతేకాదు ప్రవీణ్ నాయ్ గారి గురించి ఎంత చెప్పినా తక్కువే. అలాంటి గొప్ప వ్యక్తిని మరి మాటు కాసి చంపారని మేము అనుకుంటున్నాం. మాకు ఎవరి మీద అనుమానాలు లేవు, కానీ ఆయనకు అనేక మంది మరి వాట్సాప్ లో పంపారు చాలా మంది, మేము మిమ్మల్ని చంపుతామని, బెదిరింపులు కూడా వచ్చాయని వారు వింటున్నాం. కాబట్టి మరి ఎవరు చంపారో మాకు తెలియదు, కానీ ఇది హత్య అని మాత్రము అందరికి తెలుసు. టీవీలో చూస్తున్నాం, మీడియాలో చూస్తున్నాం, అనేక మంది మాట్లాడి వింటున్నాం. కానీ పగడాల ప్రవీణ్ నాయ్ గారు లేకపోవడం రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా అది కొంత లోటే. అయినప్పటికీ వారి కుటుంబాన్ని దేవుడు ఆదరించి ఇంతమందిని ఇక్కడ చూస్తున్న ఇంతమంది పబ్లిక్ ను నడిపించారు అంటే ఆయన అభిమానం, ఆయన అంటే ఇంతమందికి గౌరవం, అభిమానం. అలాంటి వ్యక్తి ఈ రోజు మా మధ్యలో లేడు. అలాగనే నిన్న మరి 3 రోజుల కింద కూడా మరి లాయర్ ఇజ్రాయెల్ గారు కూడా తెలంగాణలో మరి ఆయన కూడా ఘోరంగా మరి ఒకరు హత్య చేశారు, 3 పోట్లు పడిశారు. ఇలా మంచి నాయకులను మరి క్రైస్తవ నేతలను కూడా చంపడానికి ఇది ఎవరు చేస్తున్నారో మాకు తెలియదు, కానీ తెలంగాణ తెలుగు రాష్ట్రాల్లో నాయకులను చంపుతున్నారని, మరి అజయ్ బాబు కూడా బెయిరింగ్ కాళ్ళు వచ్చాయని మేము వింటున్నాం. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం వారు మరి కేంద్ర రాష్ట్ర తెలంగాణ ముఖ్యమంత్రులు, అధికారులు కూడా ప్రతి క్రైస్తవ పట్ల భద్రతనివ్వాలి. మంచి నాయకులకే భద్రత లేకపోతే సామాన్యమైన ప్రజలకు ఎలా భద్రత ఉంటుంది? కాబట్టి భారతదేశంలో ప్రతి క్రైస్తవ బిడ్డ కూడా భద్రత కలగాలి. మరి మణిపూర్లో మనం చూస్తున్నాం, ఒకసారి ప్రారంభమైందంటే అవి ఎంత నష్టంలోనికి, ఎంత తీవ్రతలోనికి వెళ్తుందో మనకు తెలుసు. తెలుగు రాష్ట్రాలు ఇప్పటి అయితే మరి అన్ని విషయాల్లో సద్దుమణిగే ఉన్నారు, కానీ ఈ సంఘటనలు ఒకటి వెనుక ఒకటి జరుగుతుంటే ఎంతో భయాందోళనగా ఉన్నాయి. మరి ఇలాంటి సమయాల్లో ప్రభుత్వం వారు భద్రతను కల్పించాలి, చేయూతనియాలి. ప్రతి క్రైస్తవుని కూడా మరి భరోసానిచ్చే ప్రభుత్వాలుగా ఉండాలని మరి ఆశిస్తూ, కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఈ పాస్టర్ల మీద దాడులు గాని, చర్చిల మీద దాడులు గాని రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరుగుతున్నాయని చెప్పేసి అంటున్నారు. మరి ఎంతవరకు వాస్తవం? ఇవన్నీ నిజాలే. మనం రోజు టీవీలో చూస్తున్నాం, వాట్సాప్ లో చూస్తున్నాం, ఫేస్బుక్ లో చూస్తున్నాం, అల్లర్లు జరుగుతున్నాయి. మరి ఇవి చాలా అవును, సనాతన ధర్మం పేరు మీద కూడా మరి క్రైస్తవ బిడ్డలకు నష్టాలు జరుగుతున్నాయి. మరి సువార్త విషయంలో గాని, మరి చర్చిలలో కూడా వారు గుంపులుగా వచ్చి ఏ అధికారం లేకున్నా మరి ఆరాధనలు ఆపుతున్నారు. ప్రజల్లో కూడా వారు ప్రభుత్వానికి మించి వాళ్ళ హస్తంలో ప్రభుత్వాన్ని తీసుకున్నట్లుగానే వారు అంత ధైర్యంగా వచ్చి క్రైస్తవ బిడ్డల మీద మరి ఎదురుపడి అన్యాయంగా వారు క్రైస్తవ సంఘాలలో అల్లరులు లేపుతున్నారు, భయాందోళనలు లేపుతున్నారు. ఇది ఆంధ్రప్రదేశ్ లో కూడా జరుగుతున్నాయి, తెలంగాణలో జరుగుతున్నాయి. కాబట్టి ప్రియతమ ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు అయ్య గారు కానీ, మరి ఇక్కడున్న రేవంత్ రెడ్డి అయ్య గారు కానీ, వారి ఇరుగురు కూడా వారి అధికారంలో, వారి పరిపాలనలో, వాళ్ళ ఏలుబడిలో మరి క్రైస్తవ సమాజానికి భద్రతను, నెమ్మదినివ్వాలని, 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా మరి మాకు ఇంకా మంచి నాయకులు ఉన్నారు, వారందరికీ కూడా మరి ప్రతి ఒక్కరు కూడా రక్షణ కల్పించాలని, అది వారి బాధ్యతలని మరి వారికి మరొకసారి విన్నపించుకుంటూ మరి ముగించుకుంటున్నాం. సో బేసికల్ గా ఈ బ్రదర్ ప్రవీణ్ పగడాల గారు ఏదైతే ఇది అనుమానాస్పద మృతిగా మేము క్రైస్తవ సమాజంగా భావిస్తున్నామండి. ఎందుకంటే ఇంతకు ముందే ఆయన అనేక డిబేట్లలో క్రైస్తవ సమాజం గురించి వారు మాట్లాడడం జరిగింది. మరి మా హిందూ సోదరులు కానీ లేదా మరి ఏదైనా ఇతర సోదరులు కూడా ఆయన్ని బెదిరించినట్టుగా ఆయనే స్వయంగా నాకు థ్రెట్ ఉంది అనేసి వారు సోషల్ మీడియా వేదిక గతంలోనే వారు ప్రకటించారు. సో ఆ రీతిగానే ఆ కోణంలోనే మరి ఈ యొక్క ప్రవీణ్ పగడాల గారికి
గారికి మరి అనుమానాస్పద హత్యగా మరి క్రైస్తవ సమాజం భావిస్తుంది. దాని మీద రెండు రాష్ట్ర ప్రభుత్వాలు అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అలాగే తెలంగాణ ప్రభుత్వం కూడా ఈ యొక్క ప్రవీణ్ పగడాల గారి యొక్క మృతి పైన పూర్తి సమగ్ర విచారణ చేయాలి. పూర్తి సమగ్ర విచారణ అంటే పూర్తి సిట్టింగ్ జడ్జి తోటి అన్ని కోణాల్లోనూ పోస్ట్ మార్టం దగ్గర నుంచి ఆయన ప్రయాణం దగ్గర నుంచి టోల్ ప్లాజాలో ఆయన క్రాస్ అయినటువంటి విధానం గురించి అట్ ద సేమ్ టైం ఏదైతే డెడ్ స్పాట్ ఉందో అక్కడ కొన్ని ఆసక్తికరమైనటువంటి అనుమానాలు రేకెచ్చేటటువంటి కొన్ని విషయాలు అక్కడ ప్రజలు పరిశీలించడం జరిగింది. ఆ విషయాల మీద పూర్తిగా విచారణ జరిపించి లోతైన విశ్లేషణ చేసి మరి దోషులను శిక్షించాలనేసి పూర్తిగా ఈ రెండు రాష్ట్రాల్లో ఉన్నటువంటి క్రైస్తవ సమాజం అట్ ద సేమ్ టైం పూర్తి రెండు రాష్ట్రాల ప్రజలు కూడా కోరుకుంటున్నారండి. ఇది చాలా వరకు అయితే ప్రతి ఒక్కరు కూడా చాలా వరకు అయితే ఇది అనుమానాస్పద మృతిగానే భావిస్తున్నారు. ఆ మృతిపై ఇప్పుడు మరి మీ క్రైస్తవ ఆ సోదరులందరూ కూడా ఎవరి మీద అనుమానం ఉంది అంటే ఎవరి మీద అనుమానం ఉందా అంటే పర్టికులర్ గా అయితే ఎవరి మీద అనుమానం అనేది పోలీసు వారు నిగ్గు తేల్చాల్సిన అవసరం ఉందండి. దోషులను వాళ్ళని పట్టుకుంటారనేసి మేము చాలా సంతోషిస్తున్నాం. ఎందుకంటే నిష్పక్షపాతంగా పోలీస్ డిపార్ట్మెంట్ ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ అట్ ద సేమ్ టైం తెలంగాణ రాష్ట్రంలో కానీ నిష్పక్షపాతంగా విచారణ జరిపించి దోషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కఠినంగా శిక్షించాలనేసి మేము ఖచ్చితంగా కోరుకుంటున్నాం. మనోహర్ దాస్ గారి హస్తం కూడా ఉంది మృతి వెనక. ఖచ్చితంగా బ్రదర్, యాక్చువల్ గా రాధా మనోహర్ దాస్ గారు అనేది అనేక యూట్యూబ్ ఛానల్లో గతంలో మరి క్రైస్తవ సమాజం మీద అలాగే క్రిస్టియానిటీ మీద అనేకమైనటువంటి దుష్ప్రచారాలు చేయడం అయితే వాస్తవం. అది జనరల్ గా ఆయన గతంలో క్రిస్టియానిటీ మీద క్రైస్తవ సమాజం మీద అనేకమైనటువంటి ఆరోపణలు అసభ్యకరమైనటువంటి మాటలు కూడా వారు మాట్లాడడం జరిగింది. గొర్రెలను పిలవడము లేదంటే ఇన్డిసిప్లినరీ వర్డ్స్ ఉపయోగించడం కూడా గతంలో ఆయన జరిగింది. సో ఈ విషయంలో మరి వారు ఆ రీతిగా ఉండడం అనేది కొంచెం కరెక్ట్ పద్ధతి కాదనేసి నేను భావిస్తున్నాను. ఇప్పుడు ఏపీలో మరి కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత పాస్టర్ల మీద కానీ ఇక్కడ మన చర్చిల మీద కానీ ఇట్లాంటి సంఘటనలు అయితే జరుగుతూ ఉన్నాయని చెప్పేసి అంటా ఉన్నారు. మరి ఎంతవరకు వాస్తవం? మరి కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత మీ క్రైస్తవ సోదరులకి ఎట్లాంటి ఆదరణ ఉందా? ఇది ఖచ్చితంగా సార్. యాక్చువల్గా నేను సిగ్నేచర్ స్టూడియో వాళ్ళకి నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన ఒక విషయం ఉంది. నాట్ ఓన్లీ సిగ్నేచర్ స్టూడియో, రెండు రాష్ట్రాల ప్రజలకు కూడా కొన్ని విషయాలు నేను తెలియచేయాలనుకున్నాను. ఏదంటే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏదైతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఉన్నారో వారు ఒక కొత్త రాగం తీసుకోవడం జరిగింది. అంటే ఆంధ్రప్రదేశ్ లో లేనటువంటి కల్చర్, ఎంతవరకు లేనటువంటి కల్చర్ ని సనాతన ధర్మం పేరిట కొన్ని మతాలని వారు పబ్లిక్ ప్రసంగాల్లో రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతున్నారు. ఏదైతే గతంలో రాధా మనోహర్ గారు యూట్యూబ్ ఛానల్స్ లో ఏ రకంగా అయితే మాట్లాడారో సనాతని హిందూ మతాన్ని మేము కూడా గౌరవిస్తామండి. మాకు కూడా హిందూ మతం పట్ల ప్రత్యేకమైనటువంటి గౌరవం ఉంది. ఆంధ్రప్రదేశ్ లో ఇండియాలో అనేక రకాలైన మతాలు ఉన్నాయి. అన్ని మతాలని, ముస్లిం మతాన్ని కానీ హిందూ మతాన్ని కానీ అట్లాగే క్రిస్టియానిటీ మతాన్ని కానీ అన్ని మతాలని గౌరవించవలసిన బాధ్యత యాజ్ ఏ ఇండియన్ గా ప్రతి భారతీయ పౌరుడికి ఉందండి. సో ఇక్కడ ఏమైందంటే రీసెంట్ గా కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఒక జీవో వెనక్కి తీసుకోవడం జరిగింది. ఏంటంటే చర్చిల మీద ఎంక్వైరీ రీసెంట్ గా జీవో కూడా ఇవ్వడం జరిగింది. చర్చిల మీద ఎంక్వైరీ చేయడం పంచాయతీ రాజ్ చట్టం నుంచి జీవో ఇవ్వడం జరిగింది. మళ్ళీ అట్ ద సేమ్ టైం వాళ్ళది బ్యాక్ తీసుకున్నారు. మళ్ళీ కొంచెం అది హోల్డ్ అయింది. ఇక్కడ ఏంటంటే మనకి డెమోక్రటిక్ కంట్రీలో మనము అన్ని మతాలకి పూర్తి స్వేచ్ఛ ఉంది. అందరికీ కూడా పూర్తి స్వేచ్ఛ హక్కు కూడా ఉంది. ఎవరి మతాన్ని వాళ్ళు ప్రపోజ్ చేసుకోవచ్చు, ఎవరి మతాన్ని వాళ్ళని చూసుకోవచ్చు. కానీ ఒకరి మధ్య విద్వేషాలు రాగొట్టకుండా ఉండే విధంగా మనము కొంచెం చర్యలు పాటించుకుంటే సమాజానికి అందరికీ మంచిదని మేము భావిస్తున్నాం. వేరే మతస్థులను కూడా ఇట్లా మోటివేట్ చేసి మీ మతంలోకి లాక్కుంటారు, ఇట్లా వాళ్ళు వేరే మత మార్పిడి చేస్తారు, ఇట్లా కొంతమంది పాస్టర్లను కూడా అది క్షమించండి బ్రదర్. యాక్చువల్ గా మత మార్పిడి అనేది నేను పూర్తిగా దానికి ఆ పదానికే నేను వ్యతిరేకము. పూర్తిగా ఎవరిని కూడా బలవంతపు మత మార్పిడి అనేది జరగట్లేదని నేను భావిస్తున్నాను. సో ఎవరికి నమ్మకం కొలితే, దేవుని నమ్మకం కొలితే వారు రావడం జరుగుతుంది తప్ప ఇక్కడ బలవంతపు మత మార్పిడి అనేది ప్రస్తుతానికి లేదని నేను పూర్తి విశ్వాసంతో నమ్ముతున్నాను. ఇక్కడ ఏంటంటే దేవుని మీద ఉన్నటువంటి నమ్మకంతో వెళ్తాము. నేనున్నాను, క్రిస్టియానికి వెళ్ళొచ్చు, నేనున్నాను, మళ్ళీ శివాలయానికి వెళ్ళొచ్చు, దేవుని నమ్ముకోవచ్చు, దేవుని దండం పెట్టుకోవచ్చు. అట్లానే చర్చికి వెళ్తాను, యేసు ప్రభువుని నమ్ముకుంటాను. అట్లా ఇది ఇక్కడ ఏంటంటే మనకి దేవుని మీద ఉన్నటువంటి భావాన్ని మనం వ్యక్తపరచుకోవాలి తప్ప ఇట్లా మత మార్పిడి అనేది కూడా నేను అది భావించట్లేదు. ఇప్పుడు ప్రవీణ్ పగడాల గారి మృతి చెందడం అయితే జరిగింది. అట్లానే మరి ఖమ్మం అజయ్ బాబు కానీ ఇక్కడ హైదరాబాద్ లో చూసుకున్నట్లయితే కల్వరి టెంపుల్ సతీసాయి గారు కానీ ఇట్లా చాలా మంది ఉన్నారనమాట, కొంచెం ఫేమస్ అయినటువంటి పాస్టర్లు అయితే. మరి వీళ్ళకి రక్షణ ఎట్లా ఉండబోతుంది? మరి వీళ్ళకి కూడా ఇట్లాంటి పరిస్థితి వచ్చే అవకాశం ఉందంటారు? ఖచ్చితంగా అండి, ఖచ్చితంగా. ఈ ప్రవీణ్ పగడాల గారి మృతి అనేది ఏదైతే అనుమానాస్పద మృతిగా మనం భావిస్తున్నామో ఆ మృతి పట్ల క్రైస్తవ సమాజం మేలుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే భవిష్యత్తులో ఇలాంటి విషయాలు జరగకుండా
భవిష్యత్తులో ప్రజాస్వామ్యానికి ఎవరు ఆటంకం కలిగించకుండా, భవిష్యత్తులో ఇలాంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఎవరు చేయకుండా మరి రెండు ప్రభుత్వాలు పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవాలని నేను రెండు ప్రభుత్వాలే రిక్వెస్ట్ చేస్తున్నాను. ముఖ్యంగా ఏమైందంటే ఎవరైనా సరే అంటే ఫోర్స్ఫుల్ మత మార్పిడి జరిగినప్పుడు కూడా మీరు డెఫినెట్ గా గవర్నమెంట్ స్పందించమని నేను అడుగుతున్నాను. అట్ ద సేమ్ టైం ఏదైతే ఒక మతాన్ని గురించి ఒక మతాన్ని ఇంకొకరు విమర్శించారంటే ఖచ్చితంగా వాళ్ళు ఒక గవర్నమెంట్ ఒక యాక్ట్ తీసుకొచ్చి ఆ ప్రజాస్వామ్యాన్ని విఘాతం కలిగించే విధంగా వారి మీద చర్యలు తీసుకోవాలని కూడా నేను ప్రభుత్వాన్ని అడుగుతున్నాను. ఫ్యూచర్ లో ఏదైతే కల్వర్ సతీష్ గారు కానీ ఇంకా మన బ్రదర్స్ ఉన్నారు గారి వాళ్ళ సమాజానికి ఎటువంటి జరగకుండా ఉండాలంటే మరి చాలా ప్రభుత్వాలు దీని మీద ఒక చట్టం తీసుకొచ్చి పూర్తి స్థాయి రక్షణ కూడా క్రైస్తవ సమాజానికి కల్పించాలనేసి వారిని నేను వేడుకోవడం జరుగుతుంది.